అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్. ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది మనం తెలుసుకోవాలంటే ముందు డేట్ చూద్దాం. కన్ఫ్యూజ్ పడతారు రైతు సోదరులు. తర్వాత మార్కెట్ రేట్లు చూద్దామండి. ముందుగా డేట్ చూసుకుంటే ఆగస్టు 7వ తారీఖు 2026, ఈరోజు శుక్రవారం బయట నుంచి సరుకులు ఎన్ని వచ్చినాయో పొద్దున్న వీడియోలో మీకు చెప్పడం జరిగింది. కొన్ని కొట్లు కూడా ఖాళీగా ఉన్నాయి విషయమే చూశారు. ముఖ్యంగా రైతు సోదరులకు 3 విషయాలు చెప్పాలండి. మార్కెట్ ఏంటంటే మార్కెట్లో కొత్తగా వచ్చిన అరైవల్స్ పెద్దగా లేవు, అంటే కొత్తగా వచ్చిన శాంపిల్. మార్కెట్ టోటల్గా చూస్తే డీలక్స్లు తక్కువ, మార్కెట్ స్టడీ మార్కెట్. ఇంకొక 3వ విషయం, తక్కువ అడిగితే రైతు సోదరులు అయితే ఇవ్వట్లేదు. అది ఇంకొకటి ఉంది. 4వ విషయం, కొంచెం బ్యాడ్గి రకాలకి కొంచెం మూమెంట్ అనేది బాగుంది సేల్స్ పరంగా. ఈరోజు ఏ రకాలు ఏ విధంగా జరిగిందో లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు లైక్ చేయడం మర్చిపోద్దండి, నలుగురు షేర్ చేయండి. తేజ మార్కెట్ చూసుకుంటే ఇందాక చెప్పిన విధంగా బెస్ట్లో డీలక్స్లు చాలా తక్కువ ఉంటే కనుక ఇవాళ శుక్రవారం కాబట్టి ఏదన్నా డీలక్స్ క్వాలిటీలు మార్కెట్ ధరల ప్రకారంగా సేల్స్ పరంగా చూసుకుంటే 18,000 కాడి నుంచి 22,000 ఎక్కువగా జరుగుతుందండి. ఇవాళ లాస్ట్ మూమెంట్ శుక్రవారం కొద్దిగా బండ్లకు తగ్గిన వాళ్ళు ఏదన్నా సుపీరియర్ క్వాలిటీ ఉంటే 22,500, ఎక్కువగా 22,000 మార్కెట్ జరుగుతుంది. 18,000 కాడి నుంచి 22,000. సేల్స్ పరంగా తేజ చూసుకుంటే 18,000 కాడి నుంచి 21,000, 21,500 ఎక్కువ అండి సేల్స్ ప్రకారంగా, క్వాలిటీలు ఉన్న ప్రకారంగా చూసుకుంటే. ఇంకా 334 సూపర్ 10 స్టడీ మార్కెట్ అయితే స్టడీ అనండి. సేల్స్ పరంగా కొంచెం బ్యాడ్కి రకాల మూవ్మెంట్ బాగుందని చెప్పాను, అది కూడా చెప్తాను. ఇది చూసుకుంటే 21,000, 22,000 కాడి నుంచి 334 సూపర్ 10 28,000 హైయెస్ట్ మార్కెట్ డీలక్స్. ఇంకా పోతే మనకి రోమి 26 ఇవి కూడా అటు 18,000 కాడి నుంచి 22,000. షార్క్ అయితే 18,000 కాడి నుంచి 20,500 నుండి 21,000. సన్నకత్తి అయితేనే షార్క్. ఇవి ఇలా ఉంటే సీడ్ రకాలు చూసుకుంటే ఈ 3 రకాలు కూడా ఏది ఇంపార్టెంట్ మనకి సేల్స్ పరంగా బాగుండే రకాల్లో సీడ్ రకాలు కర్నూలు డీడీ, దేశవాళి 341, భద్రాచలం 341 కూడా కలిపి, తర్వాత నెంబర్ 5. ఈ సీడ్ రకాలకు సంబంధించి ఒకే విధంగా మార్కెట్లో ఉన్నాయి. 20,000 కాడి నుంచి 25,000, 20,000 కాడి నుంచి 25,000 ఈ వారం మొత్తం కూడా సహజంగా నడిచింది. కాకపోతే డీడీ తక్కువ పెడుతున్నారు కాబట్టి డీడీ ఎక్కడన్నా కనపడితే ఒక 500 డిమాండ్గానే ఉందండి. 25,500 డిమాండ్గానే మార్కెట్లో కర్నూలు డీడీ అమ్మకాలు జరుగుతుంది. ఇది ఈ మిగతా 25,000. భద్రాచలం 20,000 కాడి నుంచి గుర్తుపెట్టుకోండి రైతు సోదరులు. భద్రాచలం రైతు సోదరులు 24,000. ఏదైనా బద్దె టైప్ ఉండి 200-300 నుంచి ఏదైనా బద్దె టైప్ ఉన్నదానికి జరగవచ్చు. జనరల్గా జరుగుతున్న మార్కెట్ ఇంపార్టెంట్ కాబట్టి 24,000. ఇవి ఇలా ఉన్నాయి. పోతే మనకి బ్యాడ్గి రకాలు మూమెంట్ బాగుందని చెప్పానుగా. 355 బ్యాడ్ కంటే సీజన్ బాగుంది మూమెంట్. మనం మార్కెట్ ధరలు చూసుకుంటే 355 బ్యాడ్కి అయితే 21,000, 22,000 కాడి నుంచి 28,000 హైయెస్ట్ 355 బ్యాడ్కి. సీజన్ బ్యాడ్కి అయితే 24,500 దాకా జరుగుతుందండి. డీలక్స్ 18,000 కాడి నుంచి మీడియం రకాలు 24,500. ఇంకోటి దీంట్లో సీజన్ బ్యాడ్కి 35531 మన కర్ణాటక రాయచూడ అయితే అటు నుంచి వచ్చినాయి. కొద్దిగా ముట్టుమచ్చ డొల్ల టైపు షేడ్ కనపడుతుంటుందండి. సన్న కత్తుండే దేశవాళి వేరు, కర్ణాటక వైపు వేరు. అవి అయితే 23,500. దానికి దీనికి ఒక 1,000-1,500 డిఫరెన్స్ ఉంటుందండి. ఉండవాస్తవం చెప్తున్నా. కర్ణాటక మిరగాయలకి మన దేశవాళి సీజన్ బ్యాడ్కి అక్కడ సీజన్ బ్యాడ్కి 1,000-1,500 డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కోసారి సేమ్ కలుస్తాయి మార్కెట్ దొరకనప్పుడు. మామూలుగా అయితే 24,000 దేశవాళి సీజన్ బ్యాడ్కి, 23,500 అది. 2043 మాత్రం అటు 30,000 కాడి నుంచి 37,000, 37,500, 38,000. టోటల్గా మార్కెట్ అన్ని రకాల స్టడీ మార్కెట్టే. కాకపోతే శుక్రవారం కాబట్టి బండ్లకు తగ్గిన ఏ రకాలైతే తగ్గుతాయో సేల్స్ పరంగా ఆ రకాలు కొంచెం సేల్స్ బాగుంటుంది. ఇలా పెద్దగా సేల్స్ చూసుకుంటే ఉన్న రకాలు సేల్స్ ఈ విధంగా ఉంది. తర్వాత మనకి ఇంకా బంగారం అండి.
బంగారం మార్కెట్ చూస్తే అటు 20,000 21,000 కానించి మొదలై 26,000 26,500 27,000 మార్కెట్ మొన్నటిదాకా జరిగిందంటే అంత క్వాలిటీ లేదండి. ఆ క్వాలిటీలు పెడతలేదు. బెస్ట్లో ప్లస్లు అంటే డీలక్స్కి బెస్ట్ ప్లస్ అంటే కొంచెం డీలక్స్ కొద్ది తగ్గింది, ఇంచుమించుగా అంతే ఉంటుంది. 26, 26.5. ఏదైనా సుపీరియర్ అయితే 27. అది కొంచెం స్టడీగా నడుస్తుందండి. బంగారం కూడా బుల్లెట్ అయితే 24,000 20,000 కానించి 24,000. ఇంకా 273 కుబేరా విషయానికి వస్తే ఇవి కూడా 20,000 కానించి 23,000 24,000. మనకి తర్వాత ఇంకా టాప్ గన్ను, క్లాసిక్, గణేష్ ఆర్మూర్ గుర్తుపెట్టుకోండి. కొన్ని రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు అనేవి జరుగుతున్నాయి. టాప్ గన్ను, క్లాసిక్, గణేష్ ఆర్మూర్ ఈ 3 రకాలు కూడా మార్కెట్లో 19,000 కానించి మీడియం రకాలు స్టార్ట్ అయ్యి డీలక్స్ క్వాలిటీ విషయానికి వస్తే 23,000 23,500 23,000 నుంచి 23,500 ఇవి గణేష్ ఆర్మూరు, టాప్ గన్ను, క్లాసిక్. ఎందుకంటే కొంతమంది రైతు సోదరులు కామెంట్లో మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి వివరంగా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెప్తున్నా. తర్వాత ఇంకా ఆర్మూరు కూడా 18,000 కానించి 22,000 వరకే చూశానండి. కాకపోతే శుక్రవారం ఇంత ఫస్ట్లో ఒక 3 విషయాలు చెప్పడం జరిగింది. ఆ 3 విషయాలు కూడా కొత్తగా శాంపిల్స్ రావటం కానీ మార్కెట్ అయితే స్టడీ, రైతులు కొంతమంది ఇష్టపడతలేదని చెప్పేసి ఇవైతే ఈ విధంగా ఉన్నాయి. ఎల్లో మిర్చి మాత్రం అటు 15,000 కానించి మొదలు 20,000 దాకా. తాలు అయితే 10, 12, 13 ఆ విధంగా ఉన్నాయి. ఎల్లో తాలు ఎక్కువగా అయ్యే కనపడుతున్నాయి. ఒకవేళ ఇవి అయితే ఏమంటే 20,000 పైన మార్కెట్ లేదా అంటే 20,000 వరకు అయితే చూసామంటే ఆ 20,000 కూడా ఒకళ్ళిద్దరు అడుగుతున్నారు, అందరూ అడగట్ల. ఎల్లో ఏదేనికైనా మూమెంట్ రావాలా, ఆ మూమెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా విస్తరించింది. అది టోటల్గా ఈరోజు ఈ విధంగా మార్కెట్ ధరలు అయితే ఉన్నాయండి. ఎరుపు రకాలు. ఇంకా తాలు విషయానికి వస్తే అటు 334 తాలు, సిజంటా బ్యాడ్గి తాలు, ఆరుమూరు తాలు ఇవన్నీ కూడా లోయెస్ట్ అంటే తక్కువలో తక్కువ అనుకుంటే 10,000, బాగున్న తాలు అంటే 15,000, అంటే బాగా రంగులు ఉన్న తాలు 15,000, తక్కువలో తక్కువ 10,000. మధ్య రకంగా ఒక రకంగా తాలు రంగులు ఒక రకంగా ఉన్నాయి అనుకుంటే 11,000 12,000 13,000. ఏదైనా ఏ రకమైన ఏదైనా క్వాలిటీని బట్టే కాబట్టి. ఇంకా తర్వాత డీడీ తాలు, 341 తాలు, నెంబర్ 5 తాలు, సీడు తాలు ఏదైనా సరే అవి కూడా అటు 10,000 కానించి 15,000 15,500 బాగా బ్రహ్మాండంగా రంగులు ఉంటే 16,000 ఇవి. ఇంకా కృష్ణా 604 604 612 ఇవన్నీ క్రాసింగ్ సీడ్ రకాలు. అవి కూడా అటు 18, 19, 20,000 కానించి 21, 22, 23,000 దాకా జరుగుతున్నాయి. నాందారి నెంబర్ 5 ఇవన్నీ కూడా ఈ రకంగా ఈరోజు గుంటూరు మార్కెట్లో ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఉందండి. తర్వాత 2-3 రకాలతో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.